పాట సారాంశం సింపుల్గా. ఇప్పుడు పాట ప్రవేశ్ లెసన్ గురించి క్లుప్తంగా ఇక్కడ చెప్పబడి ఉంటుంది. అభి తుమ్ చోటే హో इसलिए इस काम में हाथ मत डालो. यह सुनते ही कई बार बच्चों के मन में आता है, काश हम बड़े होते तो कोई हमें यूं ना टोकता. పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్లో ఏమని ఉందంటే, ఒక చిన్న బాబుని తనకన్నా పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు ఏమని అంటున్నారంటే, ఇప్పుడు నువ్వు ఇంకా చిన్నవాడివి, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అనని తనని ఆపేశారు. అప్పుడు ఆ చిన్నవాడు ఏమని ఫీల్ అవుతున్నాడంటే, నేను ఒకవేళ పెద్దవాడిని అయ్యి ఉంటే నన్ను ఎవరు ఆపేవాళ్ళు కాదు కదా అని తను ఫీల్ అవుతున్నాడు అనమాట. అసలుకి ఈ లెసన్లో బడే సాహబ్ అంటే ఏంటి, ఈ ఈ చిన్నపిల్లవాడు ఈ విధంగా ఫీల్ అవ్వడానికి కారణాలు ఏంటి, షార్ట్గా నేను చెప్తాను. ఇద్దరు అన్నాదమ్ములు ఉంటారండి. వాళ్ళలో తమ్ముడు విషయంలో అన్నయ్య చాలా బాధ్యత కలిగి ఉంటాడు. ఎలా తన బాధ్యతను నెరవేర్చేటప్పుడు అది తమ్ముడికి ఎలా తమ్ముడు ఏ విధంగా ఫీల్ అయ్యేవాడు, అన్న ఏ విధంగా బాధ్యతాపూర్వకంగా ఉండడానికి ప్రయత్నించేవాడు. ఓకే, దీనిలో అన్నయ్య తన బాధ్యతను తను నెరవేర్చే టైంలో తన యొక్క ఆనందాన్ని ఎంతగా తమ్ముడు కోసం విడిచిపెట్టాడు, ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని కేర్ తీసుకొని తన తమ్ముడిని చూసుకున్నాడో ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే చిన్నవాళ్ళ కోసం పెద్దవాళ్ళు ఏ విధంగా త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుందని. సో లెసన్లో कंटिन्यू అవుతాం. लेकिन इस बुलावे में न रहिएगा क्योंकि बड़े होने से कुछ भी करने का अधिकार नहीं मिल जाता. ఇప్పుడు ఇంతకుముందు చదివినటువంటి వాక్యంలో ఏమని ఉందంటే, ఒక చిన్నవాడు ఏదో చేయబోతుంటే తనకన్నా పెద్దవాళ్ళు ఏమన్నారు తనని, నువ్వు ఇంకా చిన్నవాడివి, ఇది చేయకూడదు, నువ్వు పక్కకు వెళ్ళు అన్నప్పుడు, సో తను ఏం చెప్తున్నాడంటే ఇలాంటి ఉద్దేశంలో ఉండదు. ఏంటంటే, ఒకవేళ నేను పెద్దవాడిని అయితే ఏ పని చేయాలన్నా చేయొచ్చు, ఎవరు నన్ను ఆటంకపరచరని. అంటే ఆయనకి ఏం అర్థమైందంటే, పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా కొన్ని రకాల మనకి ఆటంకం కలుగుతుంది అని అర్థమైందనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. క్యోంకి బడే హోనే సే కుచ్ భీ కర్నే కా అధికార్ నహీ మిల్ జాతా. చిన్నప్పుడన్నా ఏదైనా మనం చేయాలని ఆశపడితే చేయడానికి ఆస్కారం ఉంటుంది, కానీ పెద్దవాడు అవ్వడం మూలాన ఏం చేయాలన్నా దానికి కావాల్సినటువంటి అధికారం మనకి ఉండదని నాకు అర్థమైంది, మీరు కూడా తెలుసుకోండి అన్నట్టు చెప్తున్నాడు. घर के बड़े को कई बार तो उन कामों में शामिल होने से भी अपने को రోకనా పడతా హై. సహజంగా ఇంటి పెద్దవాళ్ళు కొన్ని రకాలైనటువంటి పనులు చేయడం కోసము తనని తాను అంటే తను చేయాలని ఆశపడుతున్నా చేయడానికి వీలు లేకుండా తన ఇంట్రెస్ట్ని ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఇంట్రెస్ట్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని అర్థం. అంటే ఏదైనా కానీ చిన్నతనంలో మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కానీ పెద్ద అయ్యేటప్పటికి అలా చేయడానికి ఆస్కారం ఉండదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లెటర్ రాసింది ప్రేమ్చంద్ గారు. ఆయన సొంత లైఫ్ గురించి చెప్తున్నారు, ఆయన గురించి ఆయన చెప్తున్నారు అన్నమాట. తను చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య కానీ పెద్దవాళ్ళు కానీ తను ఏదైనా చేయబోతున్నప్పుడు వద్దు అంటే తను ఏమనుకున్నారంటే, అరే నేను పెద్దవాడిని అయితే నన్ను ఎవరు ఆపరని. కానీ ఆయనే పెద్ద అయిన తర్వాత చెప్తున్నారు, నాకు అర్థమైంది, మీరు కూడా తెలుసుకోండి, పెద్ద అయిన తర్వాత ఎన్నో చేయాలనుకుంటాము, ఏమీ చేయలేకుండా ఒకళ్ళు ఆపడం కాదు, మనమే వెనక్కి తగ్గుతాము, పరిస్థితులు అలా వస్తాయి అని ఆయన చెప్తున్నారు. जो उसी उम्र के और लड़के बेधड़क करते रहते हैं, जानते हो क्यों? क्योंकि वे लड़के अपने घर में किसी से बड़े नहीं होते. కానీ అట్ ద సేమ్ టైం అదే చిన్నపిల్లవాడైతే తను ఏది కావాలంటే అది చేసేస్తూ ఉంటాడు. ఇంటి పెద్దవాళ్ళు తనని ఏది అది చేయదు ఇది చేయదని ఎక్కువ ఆంక్షలు పెట్టరు.
కేవలము సేఫ్టీకి ప్రాబ్లం ఉంటేనే ఆంక్షలు పెడతారు, ఇంకా దేనికి ఆంక్షలు పెట్టరు, ఏది కావాలంటే అది చేయనిస్తారు. सो नेक्स्ट पैराग्राफ, प्रस्तुत पाठ में भी एक बड़े भाई साहब है जो है तो छोटे ही, लेकिन घर में उनसे छोटा एक भाई है और है. ప్రస్తుతము మీరు నేర్చుకోబోతున్నటువంటి లెసన్లో బడే భాయి సాబ్ అంటే ఒక అన్నయ్య ఉన్నాడు, అతనికన్నా చిన్న ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరి గురించి తెలుసుకోబోతున్నారు. उससे उम्र में केवल कुछ साल बड़ा होने के कारण उनसे बड़ी बड़ी अपेक्षाएं की जाती है. చిన్నవాడు కన్నా అన్నయ్య కేవలము కొన్ని సంవత్సరాలే పెద్దవాడు, లైక్ 1 or 2 years అంతే. కానీ అతని విషయంలో అంటే తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని అనడము, అంటే తనకన్నా చిన్నవాళ్ళు ఒకళ్ళు ఉండడం మూలాన ఆ పెద్దవాడికి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ పేరెంట్స్ అప్పగిస్తారు. అతను అది బాగా చేయాలని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారనమాట. సో బడా హోనే కే నాతే వహ్ ఖుద్ భీ యహీ చాతే హై और కోషిష్ కర్తే హై. సో పెద్దవాడు అవడం మూలన తను కూడా అలానే చిన్నవాడి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని తనే ఆశపడతాడు, దానికి తగిన ప్రయత్నం కూడా చేస్తుంటాడు తన బాధ్యతను తీసుకోవడానికి. कि वह जो कुछ भी करे वह छोटे भाई के लिए एक मिसाल का काम करे. తను తన సొంత తమ్ముడు కోసము, తన చిన్న తమ్ముడు కోసము ఏదైనా తను ఒకటి చేశాడు అంటే అది ఆ తమ్ముడికి మంచి జరగాలి, బాగా ఉండాలని, బాగా ఉపయోగకరంగా ఉండాలని అని ఆశతోనే చేస్తాడు. इस आदर्श स्थिति को बनाए रखने के फेर में बड़े भाई साहब का बचपना తిరోహిత్ హో జాతా హై. ఈ విధంగా ఆదర్శంగా ఉండాలన్నటువంటి ఆశతో తన తమ్ముడిని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకొని కేర్ తీసుకొని చూసుకోవాలన్న ఆలోచనలో తన యొక్క బాల్యాన్ని తను సంపూర్ణంగా అనుభవించలేక చాలా విషయాలు బాల్యంలో పొందేటువంటి ఆనందాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లెసన్ సంక్షిప్తంగా కంప్లీట్ లెసన్ ఇప్పుడు విందాం. बड़े भाई साहब, मेरे भाई साहब मुझसे 5 साल बड़े लेकिन केवल 3 दर्जे आगे. తమ్ముడు చెప్తున్నాడు, మా అన్నయ్య నాకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడు, కానీ 3 క్లాసులు మాత్రమే ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఫస్ట్ క్లాస్లో ఉంటే వాళ్ళ అన్నయ్య 4th క్లాస్లో ఉన్నట్టు. उन्होंने भी उसी उम्र में पढ़ना शुरू किया था जब मैंने शुरू किया. మా అన్నయ్య కూడా మా అన్నయ్య స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టానో మా అన్నయ్య కూడా అప్పుడే స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. लेकिन तालीम जैसे महत्व के मामले में वह जल्दबाजी से काम लेना पसंद न करते थे. इस भवन की बुनियाद खूब मजबूत डालना चाहते थे. అంటే స్టడీస్ విషయంలో ఆయన ఎలా ఉండేవాడంటే ఒక బిల్డింగ్ కట్టడానికి దాని పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలని అంటారు కదా, ఆ విధంగా చదువు విషయంలో కూడా మొదటి క్లాసుల నుంచే బాగా సంపూర్ణ నాలెడ్జ్ కలిగి ఉండాలని, బాగా తెలిసి ఉండాలని ఆయన ఆలోచనలో ఉండేవాడు. జిస్ పర్ ఆలీషాన్ మహల్ బన్ సక్తే హై. ఏ విధంగా స్ట్రాంగ్ అయినటువంటి ఫౌండేషన్ మీద ఎంతో గొప్ప బిల్డింగ్ కట్టగలుగుతామో అదేవిధంగా స్టడీస్ ఫస్ట్ నుంచే బాగుంటే, ఎక్సలెంట్గా ఉంటే చాలా బాగా ఫ్యూచర్ ఉంటుందని ఆయన ఉద్దేశం. 1 साल का काम 2 साल में करते थे. 1 साल का काम 2 साल में करते थे అంటే 1 ఇయర్లో పాస్ అవ్వాల్సింది 2 ఇయర్స్లో పాస్ అయ్యేవాడు. అంటే ఇప్పుడు పునాది స్ట్రాంగ్ చేసుకోవడం అంటే ఈ విధంగా అనమాట. ఒక్కొక్క క్లాసు 2 ఇయర్స్ చదువుతున్నట్టు అయిపోతుంది ఆయనకి. ఆయన తన యొక్క సమయాన్ని ఏ విధంగా స్పెండ్ చేసి ఆయన చదివేవాడో అయినప్పటికీ ఆయన 2 సంవత్సరాలు చదవాల్సి వచ్చేది. ఏ ఇయర్కి ఆ ఇయర్ పాస్ అవ్వగలిగేవాడు కాదు. కభీ కభీ 3 साल भी लग जाते थे.
ఒక్కొక్కసారి 3 ఇయర్స్ కూడా ఒకే క్లాస్ చదివేవాడు అన్నయ్య. బునియాద్ హీ పక్కా నా హో पुख्ता ना हो तो मकान जैसे ఫాయిదేదార్ బనే. ఫౌండేషనే స్ట్రాంగ్గా లేకపోతే ఇల్లు ఏ విధంగా ఉపయోగకరమైనది అవుతుంది? అంటే అర్థం ఏంటంటే ఆ విధంగా ఒక్కొక్క ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ చదువుకుంటూ పునాది స్ట్రాంగ్ చేసుకుంటున్నాడంట వాళ్ళ అన్నయ్య. మే చోటాతా. లేఖకు ఏమంటున్నాడంటే నేను చిన్నవాడిని. బహు బడేతే. ఆయన పెద్దవాడు. మేరీ ఉమ్ర 9 సాల్ కీ థీ. నా వయసు 9 ఇయర్స్ అంటే 9 సంవత్సరాలు. వహ 14 సాల్ కే థే. మా అన్నయ్య 14 ఇయర్స్ అనమాట, నాకన్నా 5 ఇయర్స్ పెద్దవాడు. ఉన్హే మేరీ తంబీహ్ ఔర్ నిగరాహీ కా పూరా ఔర్ జన్మసిద్ధ అధికార్ థా. నా మీద మా అన్నయ్యకి సంపూర్ణమైనటువంటి బాధ్యత ఉంది. పుట్టుకతోనే అధికారం కూడా ఉంది నా బాధ్యత తీసుకోవడానికి. సో और मेरी शालीनता इसी में थी कि उनके हुक्म को कानून समझूं. ఆయనకైతే బాధ్యత ఉంది, నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఆయన రెడీ కూడా ఉన్నాడు. నేనేం చేయాలంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను పాలించడమే నా పనిగా ఉంది. వహ స్వభావ సే బడే అధ్యయనశీలతే. మా అన్నయ్య స్వభావం ఎలాంటిది అంటే చాలా శ్రద్ధగా నేర్చుకునే గుణము. హర్ దమ్ కితాబ్ ఖోలే బైఠే रहते थे और शायद दिमाग को आराम देने के लिए कभी काफ़ी पर किताब के हाशियों पर चिड़ियों, कुत्तों, बिल्लियों की తస్వీరే బనాయా కర్తే థే. ఆయన చాలా శ్రద్ధగా నేర్చుకునేవాడు. అధ్యయనశీల్ అంటే శ్రద్ధగా నేర్చుకునే గుణం కలిగినటువంటి వాడు అని అర్థం. అర్థం అంటే ఎల్లప్పుడూ పుస్తకాలు ఓపెన్ చేసి పెట్టుకునేవాడు. అంటే ఆడము ఏమీ లేదు ఆయనకి, జస్ట్ బుక్స్ ఓపెన్ చేసుకొని చదువుకుంటూ నేర్చుకుంటూ ఉండేవాడు, రాసుకుంటూ ఇదే చేసేవాడు. ఎప్పుడైనా బోర్ కొడితే తను ఏం చేసేవాడంటే బర్డ్స్, కుక్కలు, పిల్లి వీటి యొక్క తస్వీరే అంటే బొమ్మలు గీయడం చేసేవాడు. అంటే ఫోటో అని కూడా వస్తుంది, బొమ్మ గీయడం కూడా వస్తుంది. కభీ కభీ ఏక్ హీ నామ్ యా శబ్ద్ యా వాక్య 10-20 బార్ లిఖ్ డాల్తే. ఒక్కొక్కసారి ఒకే పదాన్ని 10 సార్లు కానీ 20 సార్లు కానీ లేదా వాక్యాన్ని కూడా అన్ని సార్లు రాసేవాడు అనమాట. కభీ ఏక్ షేర్ కో బార్ బార్ సుందర అక్షరమే నకల్ కర్తే. ఆయన ఏదైనా షేర్ అంటే ఇప్పుడు వావా అని చెప్తారు చూడండి, క్యా బతాయా వావా అని షేర్ అని అంటారు, షేర్ షాయరీ అంటారు కదా. సో అట్లాంటివి ఆయన ఏం చేసేవాళ్ళంటే గుడ్ హ్యాండ్ రైటింగ్లో సుందర అక్షరమే చూసి కాపీ చేసుకుంటూ రాసుకుంటూ ఉండేవాడు. కభీ ऐसी शब्द रचना करते जिसमें ना कोई अर्थ होता ना कोई సమంజస్యం. ఆయన కూడా ఆ షేర్లు చూసి రాసి ఆయన కూడా షేర్ షాయరీ రాయాలని అనిపించి ఏమో కొన్ని వర్డ్స్ రాసేవాళ్ళు అనమాట. అవి చూస్తే తమ్ముడికి నాకైతే ఏమి అర్థమయ్యేవి కాదు అని ఆయన చెప్తున్నారు. మసलन एक बार उनकी कापी पर मैंने यह इबारत देखी, स्पेशल अमीना भाइयों दरअसल भाई राधेश्याम श्रीयुत राधेश्याम 1 घंटे तक इसके बाद एक आदमी का चेहरा बना हुआ था. ఒకసారి వాళ్ళ అన్నయ్య పుస్తకాన్ని రైటర్ చూసినప్పుడు ఈ వర్డ్స్ అన్నీ ఆయనకి కనిపించాయి. ఆ తర్వాత పేపర్లు తిప్పి చూస్తే ఆయనకి ఒక గంట తర్వాత తక్ ఉన్కే బాద్ ఏక్ ఆద్మీ కా చెహరా, ఒక వ్యక్తి యొక్క ముఖాన్ని డ్రా చేసి ఉందన్నమాట. అలా ఆ బుక్లో ఉంది. मैंने बहुत चेष्टा की कि इस पहेली का कोई अर्थ निकालूं,
అంటే ఇది ఒక పొడుపు కథలాగా ఉంది. సో ఈ అంటే వర్డ్స్ ఆయనకి అలా అర్థం కాకపోవడంతో పొడుపు కథలాగా అనిపించింది. సో నాకు ఈ ఒక పొదుపు కథలాగా అనిపించింది. నేను ఎంతో గంటలు ట్రై చేశాను దానికి ఆన్సర్ సొల్యూషన్ ఏంటో తెలుసుకుందామని. లేకిన్ అసఫల్ రహా, ఫలించలేదు, నా ప్రయత్నం ఫలించలేదు. ఆరు ఉన్సే పూछने का साहस ना हुआ, కానీ మా అన్నయ్యని అడిగేంత ధైర్యం కూడా నాకు లేదు. వహు 9वीं జమాత్ మే థే, మై 5वीं మే. మా అన్నయ్య 9th క్లాస్లో ఉన్నాడు, అప్పుడు నేనేమో 5th క్లాస్లో ఉన్నాను. ఉనికి రచనా ఓంకో సమझना మేరే లియే చోటా మో బడి బాత్ థీ. ఆయన రాసినటువంటి రచనలని అర్థం చేసుకోవడం అంటే చిన్నవాళ్ళ నోట పెద్ద పిట్ట కొంచెం గోత కోత గనం అంటారు కదా, అట్లాగా ఇలా నా మాటలు ఉన్నట్టు ఉంటాయి. అందుకని నేను మా అన్నయ్యతో అడగడానికి ధైర్యం చేయలేకపోయాను అని చెప్తున్నాను.